ఫ్రెండ్స్, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నాడు కదా! నితీష్ కుమార్ సంబంధించినటువంటి ఒక వీడియో రీసెంట్‌గా సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయితా ఉంది. ఏంది అనంటే, ఉద్యోగ నియామకాల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అంటే నియామక పత్రాలు అందజేసే ఒక కార్యక్రమంలో ఏం జరిగింది అనంటే, హిజాబ్ ధరించినటువంటి ఒక ముస్లిం మహిళ అక్కడికొచ్చింది. అంటే జాబ్ కొట్టిన డాక్టర్. డాక్టర్ ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటా అది. అయితే ఈ ఇది మనం నియామక పత్రం ఇస్తున్నాడు ఆయనే. ఎవరు నితీష్ కుమార్ సీఎం. ఇస్తున్న సందర్భంలో ఆమె ముఖానికి హిజాబ్ ధరించడం వల్ల ఇట్లా గుంజేసిండు ఆయన. ముఖం మీద ఉన్నటువంటి హిజాబ్‌ని ఇట్లా గుంజిండు. ఆ వీడియో అయితే చాలా వైరల్ అయితా ఉంది. అయితే మరి ఇప్పుడు ఇది దీని మీదనే కేంద్ర మంత్రి గిరిరాజు స్పందించిండు. ఏమని అనంటే ఓటేయడానికి ఉన్నప్పుడు మన ముఖం చూపిస్తేనే ఆళ్ళు గుర్తింపు జూసి ఓకే చేస్తారు ఓటేయడానికి. మరి నియామక పత్రం అందుకోనికి వచ్చినప్పుడు ముఖం చూపెట్టకుండా హిజాబ్ ధరిస్తే ఎట్లా ఉంటది? ఆయన చేసింది మంచి పనే అని గిరిరాజు అంటా ఉన్నాడు. సరే అన్న చేసింది మంచి పనా, చెడ్డ పనా తర్వాత పక్కన పెడితే, ఆమె ముఖం మీద అంటే ఆమె ఒక లేడీ. ఆ లేడీ మీద ఉన్నటువంటి హిజాబు ఇట్లా గుంజడం అనేది నా దృష్టిలో అయితే తప్పే. గుంజడం తప్పే. కానీ ఆయన సీఎం, ఒక సీఎంగా మామూలుగా మొఖం చూపించని అడగొచ్చు. మొఖం చూపెట్టుర్రి మరి నువ్వేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటాం అని చెప్పేసి కూడా అడగొచ్చు. తప్పు లేదు. కానీ డైరెక్ట్‌గా ఆయననే చేయ్యేసి తీయడం అనేది ఆహ్, నా దృష్టిలో అయితే అది తప్పే అని నేను అనుకుంటా ఉన్నా. దీన్నే ఇంగా బీహార్ చెందినటువంటి ఆ ముస్లిం అంటే వర్గానికి చెందినటువంటి జమా ఖాన్ అనే మంత్రి కూడా స్పందించి ఏమన్నాడనంటే, జీవితంలో గెలిచినటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది డాక్టర్ కావడం అనంటే అది మామూలు విషయం కాదు. హ్మ్. అలాంటి వ్యక్తి జీవితంలో జీవితంలో సాధించినటువంటి ఆ విజయం ఏదైతే ఉందో, ఆ విజయాన్ని పక్కన పెట్టి హిజాబ్ ధరించనుంది ఆమె. అంత గొప్ప విజయం సాధించిన ఆమె ముఖం చూడాలనుకోవడం, ఈ ప్రపంచాన్ని చూపెట్టాలనుకునే ఉద్దేశంతోటే నితీష్ కుమార్ ఆమె హిజాబ్‌ని ఇట్లా గుంజిండని ఆ జమాక్ అనే మంత్రి అంటా ఉన్నాడు. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హిజాబ్ ధరించడం అంటే వారు ధరిస్తూనే ఉంటారు. వాళ్ళు మనం చెప్పిన వాళ్ళ ఆచారం అనుకుంటారు. అది ఏమనుకుంటారు గానీ, మరి నియామక పత్రాలు అందుకునేటప్పుడు ఇది ఆమె ధరించడం కరెక్ట్ అంటారా? అట్లనే ఈ నితీష్ కుమార్ ఆమెను లాగడం ఇట్లా గుంజడం కరెక్ట్ అంటారా? మీకేమనిపిస్తుంది? అక్కడ ఏం జరిగితే బావుంటుండే? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. బై.